మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 24 గంటలు పని చేయించుకుంటారు కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడరు. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి జీతం అనేది ఏం లేదు. పని చేయించుకుంటున్నారు. మాటలు ఎందుకు అంటున్నారు సార్? ఏం మాట్లాడుతాను సార్? మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్. బయటికి నడు నువ్వు అసలు ఉండద్దు, నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి నడివేసి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకు ఒక నెల జీతం రాకపోతేనే మన ఇల్లు గడవడమే చాలా భారంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళకి 8 సంవత్సరాల నుంచి జీతం రావట్లేదు, కానీ ఇక్కడ పనిచేస్తున్నారు. అది ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పిహెచ్సిలో. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎందుకు 8 సంవత్సరాల నుంచి జీతం రావట్లేదు, అసలు ఎప్పుడు ఆగిపోయింది, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరు? విజయ గారు. అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2001 నుంచి ఇక్కడ చేస్తున్నా నేను. అంతకు ముందు నా భర్త చేసిండు. మీ భర్త ఎప్పటి నుంచి చేస్తున్నారు? నా భర్త 93లో ఉన్నాడు సార్. 93 నుంచి అప్పుడు 24 గంటల హాస్పిటల్ అని కాకుండా అప్పుడు ఒక్కడే సీపర్గా చేశాడు. తర్వాత మళ్ళీ 2001 నుంచి విజయను నర్సయ్యను వాచ్మెన్గా పెట్టిళ్ళు. విజయ నన్ను సీపర్గా దోబిగా అన్ని పనులు చేపించుకున్నారు నాతోని. నేను అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నా. అట్లే రన్నింగ్ చేసుకుంటూ ఉంటుంటే మధ్యలో ఇంకొక ఆమెను పెట్టారు సార్. పెడితే ఆమె పెట్టి నా జీతంలోకి వెళ్ళి ఆమెకు కట్ చేసి ఇస్తాము అని అన్నారు సార్. అయితే మీరు 1991 నుంచి మీ ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇక్కడ ఒక నైట్ వాచ్మెన్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. మీరు 2021 నుంచి మీరు ఆయాగా 2001 నుంచి మీరు ఇక్కడ ఆయాగా మీరు వచ్చి స్వీపింగ్ దోబిగా మీరు చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి మీరు శాలరీ తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? చెక్కులు మాకు రెవెన్యూ షాంపు పెట్టుకొని చెక్ ఇచ్చారు సార్. అంటే ఈ చెక్కులు కూడా మీకు 1991 నుంచి 2021 వరకు 2015 వరకు మీకు చెక్కులు యథావిధిగా మీకు వచ్చాయి. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకటి వచ్చేది, లేదా 6 నెలలకు ఒకసారి వచ్చేది? 6 నెలలకు ఒకసారి ఇచ్చారు సార్. 6 నెలలకు ఒకసారి శాలరీ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏంటిది మీకు ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏంటిదంటే సార్, 6 నెలలకు ఒకసారి ఇచ్చారు. మేము భార్యాభర్తలు చేసేటోళ్ళను మమ్మల్ని పక్కకు తొలగించి ఇంకో మనిషిని ఆ మనిషిని పెట్టిళ్ళు. ఆ మనిషిని పెడితే ఆ మనిషిని పెట్టద్దు, మాది మాకే కావాలి అని మేము ఫోర్స్ చేసినాం. ఫోర్స్ చేసి మేము గొడవ అయింది. ఆ గొడవతోని జీతం అట్లనే 8 సంవత్సరాల కానించి జీతం ఇయ్యట్లేదు. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు గతంలో 1991 నుంచి మీరు చేసుకుంటూ వస్తూ 2015 వరకు జీతం తీసుకున్నారు. అంటే ఆమెను ఎప్పుడు పెట్టారు? మరి 2009 నుంచి అవును పెట్టారు సార్. అంటే 2009 నుంచి మరి 2015 వరకు జీతం వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది అప్పుడు. మరి వచ్చినప్పుడు మరి ఆమెకు వచ్చింది, మళ్ళీ మీ ఇద్దరికి వచ్చిందా? ఇద్దరు జీతాన్ని ముగ్గురికి పంచారు. ఇద్దరు జీతాన్ని ముగ్గురు పంచారు. ఒక రవీంద్ర డాక్టర్ వచ్చి గొడవ చేసి మా భర్తను బయటికి వెళ్ళగొట్టి ఆమెను పెట్టింది సార్. పెట్టిన కానించి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కాంచి జీతం అనేది ఏం లేదు. పని చేయించుకుంటున్నారు. 24 గంటలు పని చేయించుకుంటారు కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడితే ఏమన్నా మాట్లాడితే మీరు కోర్టుకి వేసారు అనేది ఒకటి పట్టుకున్నారు సార్. నేను కోర్టుకి ఏమని నేను వాళ్ళ మీద కేసు వేయలేదు సార్. నేను ఏం వేయలేదు సార్. కోర్టుకు ఏమని వేశారు? కోర్టుకి ఏమని వేసారంటే, సార్ మా జీతం మాకు రావాలి, మాకు ఎవరితోని గొడవ వద్దు, ఎవరితోని పంచవద్దు, మాకు రెగ్యులర్ చేయాలి సార్, మా జీతం మాకు రావాలి అని మేము బాధపడుకుంటా మేము వేసాం సార్. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే 1991 నుంచి వీళ్ళు భార్యాభర్తలు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయితే 2001 ఆ టైంలో ఇంకొక ఆమె నాకు ఇక్కడ పని కావాలని చెప్పేసి ఆమె రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, వాటెవర్ ఇక్కడ అధికారులు కావచ్చు, ఆమెను కూడా తీసుకొని ఇక్కడ ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో వీళ్ళ జీతాన్ని by 3 అంటే ముగ్గురికి వచ్చే విధంగా వీళ్ళు చూస్తున్నారు. ఆ క్రమంలో జీతం అనేది మేము వర్క్ చేయడము ఆమెకు ఇవ్వడం అనేది ఏంటిది అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళి, కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్స్ కాబట్టి మా జాబ్స్ని పర్మనెంట్ చేయాలి మరియు మా జీతం పెంచాలని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి 2015 నుంచి వీళ్ళ జీతాన్ని, అంటే ఇప్పుడు 2004 ఇప్పటి వరకు వీళ్ళ జీతాన్ని రాకుండా ఇక్కడ పై అధికారులు కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, డిఎంహెచ్ఓ కావచ్చు, కానీ వీళ్ళ జీతాలు రాకుండా చేశారని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతం మనతో పాటు అంటున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటిది
అండ్ వీళ్ళకు జీతాలు ఎప్పటి నుంచి వచ్చాయి, ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మరి వీళ్ళు పై అధికారులకు వీటి గురించి అర్జీ పెట్టుకున్నారా లేదా, అలాంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ మీరు అప్పటి నుంచి మీకు ఇచ్చినట్టు చెక్కులు ప్లస్ రిసిప్ట్స్ మీరు చూపెడుతున్నారు మాకు. మీరు మరి మీకు జీతం రావట్లేదని చెప్పేసి మీరు మీ పై అధికారులకు కానీ అర్జీ పెట్టుకున్న మీ దగ్గర పత్రాలు కానీ ఉన్నాయమ్మా? ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు 2023లో అంటే అప్పుడు ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, అప్పటి అది మెడికల్ సిబ్బంది కూడా కావచ్చు, వీరికి రాతపూర్వకంగా వీళ్ళకు డబ్బులు తీసుకునేటప్పుడు అంటే నెల జీతం తీసుకునేటప్పుడు వీళ్ళకు రాతపూర్వకంగా వీళ్ళకు అంటే రిసిప్ట్ ప్రామిసరీ స్టాంప్ ఉంటుంది కదా, మన ప్రామిస్ నోట్ మీద పెట్టి రెవెన్యూ స్టాంపు, ఆ రెవెన్యూ స్టాంప్ మీద సంతకాలు పెట్టించుకొని అప్పుడు వీళ్ళకి 2003లో ఇలా రిసిప్ట్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వచ్చింది. దాని తర్వాత వీళ్ళు 2013 ఇవి చెక్స్ ఈమెకు వచ్చాయి. అంటే ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఈమెకు చెక్స్ వచ్చేటి జీతం తీసుకున్నట్టు ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ ఈమె చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జీతము ఎంత తీసుకున్నారు 2012, 2013, 2013, 2014, 2016, 2015 అంటే ఇక్కడ 15 వరకు 16 వరకు తీసుకున్నట్టు ఇక్కడ ప్రూఫ్స్ ఈమె దగ్గర ఉన్నాయి. మరియు వీటిని ఈ ప్రూఫ్స్ అనేవి ఏంటంటే వీళ్ళు జీతం తీసుకున్నట్టు ఇక్కడ ప్రూఫ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. మెడికల్ ఆఫీసర్కి డిఎంహెచ్ఓకి వీళ్ళు అర్జీ పెట్టుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి అని అంటూ అప్పుడు అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరియు ఆ టైంలోనే వీళ్ళకి శాలరీలు రాకపోతే మాకు శాలరీలు కొంచెం పెంచండి, మాకు శాలరీలు కరెక్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి దాని మీద ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత నుంచి మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అని అంటూ ఇక్కడ ఉన్నట్టు మెడికల్ ఆఫీసర్ అంటే అప్పుడు ఎవరమ్మా ఉన్నది ఇక్కడ మెడికల్ ఆఫీసర్? అప్పుడు సార్ అంబరీష్ సార్ ఉన్నారు సార్. అంబరీష్ సార్ అప్పుడు డిఎంహెచ్ఓ. దాని తర్వాత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ రవీంద్ర సార్. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ రవీంద్ర నాయక్. రవీంద్ర నాయక్ గారు ఉన్నప్పుడు మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి, అందుకే మేము శాలరీ మీకు ఆపాము అని చెప్పేసి అన్నారని వీళ్ళు మనతో పాటు చెప్తున్నారు. అంటే అప్పుడు కోర్టుకు వేసింది ఎవరు అంటే మా ఆయన ఒక్కరే వేశారు సార్. అంటే మీ ఆయన ఒక్కరే వేశారు, అప్పుడు మీరు వేయలేదు. అంటే మీ శాలరీ వచ్చేదా మరి? అంటే రాలే కానీ సార్, ఆయనను బయటికి వెళ్ళడం వల్ల ఆయనే అంటే వెళ్ళక తోలిగానే మేము ఆల్రెడీ ఎందుకు వేసినాం అంటే మాకు జీతం రావాలి, మాకు పర్మనెంట్ చేయాలి అని మేము వేసాం సార్. మీరు ఎందుకు అంటే మీ ఆయనని ఎందుకు మరి బయటికి పంపించారు? మా ఆయనని ఎందుకు పంపించారు అని అంటే ఒక డెలివరీ కేసు వచ్చేది సార్. అది ఫస్ట్ కాన్పు సార్. ఫస్ట్ కాన్పు డెలివరీ కేసు వస్తే ఆ కేసు అంబులెన్స్ లో తీసుకొచ్చారు సార్. నేను నా భర్త ఇద్దరం ఇక్కడ పండుకుండేది సార్ నైటాలు. నేను పొద్దున్నే వెళ్ళిపోయాను. సెకండ్ ఏంటేమో సిస్టర్ ఉంది సార్, నైటాల్ సిస్టరు. ఆ సిస్టర్ ఉండి ఆయమ్మ అనేటము ఇంకొక ఆమె వస్తే ఆమె ఊడ్చుకుంటే సార్ కేసు వచ్చింది. కేసు వస్తే ఫస్ట్ కానుపు కదా, ఎట్లా చేయకూడదు కదా మనము అని సిస్టర్ అన్నదంట సార్. సిస్టర్ అనేసరికి ఆ సిస్టర్ ఉండి వద్దు అని అంటే ఏం కాదు మేడం అని ఆయమ్మ లోపలికి తీసుకెళ్ళి చేస్తుండేది సార్. చేసింది. అది డెలివరీ చేసినాక తర్వాత మేము ఆమెను అన్నది ఏం లేదు, తిట్టింది ఏం లేదు. మేము అయిపోయింది కదా అనుకుని మేము సైలెన్స్గా ఇంటికి వచ్చినాక పిఎస్కి వచ్చినాం సార్. మేము ఇంటికి పోయినాం. మళ్ళీ ఎమ్మటే రవీంద్ర నాయక్ ఫోన్ చేసి మమ్మల్ని అటెండర్తో పిలిపించండి సార్. భార్యాభర్తలను ఎందుకు పిలిపించారంటే సార్ మేము ఇద్దరం వచ్చినాక తర్వాత మా ఆయన స్టాండ్ సైకిల్ వేసుకొని వచ్చి ఆడ పెడుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను సార్. నమస్తే సార్ అన్న, కొంచెం ఇట్లా కళ్ళు ఇట్లా అన్నాడు. సరే అనుకున్నా, ఏం మాట్లాడలేదు సార్. అంతలోకే మా ఆయన వచ్చిండు సార్. రాగానే అలాంటి మాటలు ఎందుకు అంటున్నారు సార్, ఏం మాట్లాడతాను సార్, మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్, మీరు అట్లా మాట్లాడద్దు సార్, మీరు అట్లా అనొద్దు సార్, మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టద్దు సార్. ఏదైనా ఉంటే ముగ్గురం ఉన్నాం కదా సార్, ముగ్గురిని అనండి సార్, ముగ్గురిని పిలవండి సార్ అని నేను అన్నా సార్. నేనంటే అనేసరికి ఆయన నుండి బయటికి నడు, నువ్వు అసలు ఉండద్దు, నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి నడివేసి అని ఆయనను ఉరకటానికి పోతుంటే, సార్ మీరు ఇంతమంది కొన్ని సంవత్సరాల కానించి వస్తున్నారు సార్, మీరు జీతం చేస్తాను నేను, కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని ఒకరు ఇట్లా అన్నోళ్ళు కాదు, ఒకరు ఇట్లా మాట్లాడిన వాళ్ళు కాదు సార్. మాకు కొన్ని సంవత్సరాల కానించి మీ ఇంట్లో చేసిన కానీ నీ లెక్క ఎవరు మాట్లాడగలలేదు, నీ ఎట్లా అనలేదు సార్ అని నేను అన్నా సార్. దళితులం కాబట్టి మమ్మల్ని అట్లా అంటున్నారా సార్ అని కూడా అన్నా సార్. నేను అనేసరికి అసలు వాస్తవంగా చెప్పండి అమ్మా, ఇక్కడ డెలివరీ కేసులు అనేది మెడికల్ ఆఫీసర్ చేస్తారా, మీతోనే చేస్తారా? ఒక డాక్టర్ ఉండాలి, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి సార్. ఫస్ట్ కాన్పు అయినా సెకండ్ కాన్పు అయినా ఎవరైనా ఒక డాక్టర్ ఉండాలి, ఒక స్టాఫ్ నర్స్ ఉంటేనే ఆయమ్మ అనేది పక్కకు ఉంటది సార్. అంటే ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు లేకపోయేసరికి ఆయమ్మ లోపలికి ఎంటర్ చేసింది సార్. చేసిన మంచిగానే జరిగింది కాబట్టి మేమేమనలేదు కాబట్టి మమ్మల్ని పిలిచి అనవసరంగా సారు ఘోరంగా మాటలు తిట్టిండు. ఏమన్నా జరిగితే
అదే ఏమన్నా జరిగితే ప్రాబ్లం ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు అవన్నీ అడగడానికి నువ్వెవరు? నువ్వు ఒక స్వీపర్ లాగానే ఉండు, ఒక దళితులు లాగానే ఉండు అన్నట్టుగా మమ్మల్ని మాట్లాడిండు సార్. ఇప్పుడు రవీంద్ర నాయక్ చేస్తున్నాడు అలా. చేసిన తర్వాత మీరు డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళడం కానీ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మీ మంత్రుల దగ్గరికి వెళ్ళడం కానీ చేశారా? ఆ అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా? అవి ఉన్నాయా? అయితే ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి పోయాను సార్. అప్పుడు హరీష్ సార్ డిఎంహెచ్ సార్ హరీష్ సార్ ఆ సార్ కింద ఉన్నాడు సార్ అప్పుడు. అయితే నేను వెళ్ళిన సార్, మాకు జీతం రావట్లేదు సార్, ఇన్ని సంవత్సరాలు అవుతాను సార్. రవీందర్ సారే మమ్మల్ని ఘోరంగా తిట్టాడు సార్, ఘోరంగా మాటలు అన్నాడు సార్. మమ్మల్ని అసలు ఒక రకంగా తిట్టి ఒక రకంగా మాట్లాడింది సార్. మమ్మల్ని దరిద్రులమన్నా, మేము కులం తక్కువలమన్నా, అసలు ఏం రకంగానే మమ్మల్ని ఇట్లా వాదించి మమ్మల్ని తిట్టి ఇంకొక మనిషిని తిట్టకుండా ఇద్దరిని మమ్మల్ని తిట్టడం ఏంది, అనడం ఏంది, అసలు అది చేయడం కరెక్టేనా మీరు అని నేను పోయి అడిగి నేను అప్లికేషన్ ఇచ్చాను సార్. ఇదంతా జరిగింది 2015లో కదమ్మా? 2015లో జరిగింది సార్. 2015లో జరిగిన సంఘటన అంటే అప్పటి నుంచి ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోండి, 2015, 16, 17, 18, 19, 20, 21 అంటే కోవిడ్ తర్వాత 24, ఇప్పుడు 24 ఉన్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు అనేది వీళ్ళకు జీతం రాకుండా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యాయమైనదా కాదా? మీరు కామెంట్ల రూపంలో కింద పెట్టండి. మరి దీని మీద ఇంకా ఎలాంటి ఇక్కడ జరుగుతున్నాయని మరొక వీడియో కూడా చేస్తాను. చెప్పండి అమ్మా, మీ దగ్గర ఉన్న ప్రూఫ్ చూపెట్టండి. మీరు డిఎంహెచ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాయి. ఆఫీస్కి వెళ్ళాను సార్. వెళ్ళి మాకు జీతం రావట్లేదు సార్. డిఎంహెచ్ లెటర్, డిఎంహెచ్ అర్జీ పెట్టుకున్న లెటర్ ఎక్కడ ఉంది? మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం పెట్టారంటే 2021 నుండి మేము కొత్తగూడ ఒక పిహెచ్సిలో కాంటిజెంట్ వర్కర్గా మేము చేశాము. వీళ్ళు అర్జీలు పెట్టుకున్నారు. మరియు ఇక్కడ వీళ్ళు ఉద్యోగ భద్రత కొరం కూడా వీళ్ళు విన్నపం ఎంచుకున్నారు. వీటి మీద కూడా మీరు స్టాంప్ చూడొచ్చు. హెల్త్ ఇది డేటు వచ్చేసి 2022లో ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇది 2006లో కలెక్టర్ గారికి ఇచ్చినటువంటిది. ఇక్కడ అప్పుడు కలెక్టర్ వచ్చేసి ఎవరమ్మా? అప్పుడు కలెక్టర్ ఉన్నది దమయంతి మేడం సార్. కలెక్టర్ అప్పుడు దమయంతి మేడం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టుకోవడం. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వీళ్ళు కాపీ టు మెడికల్ ఆఫీసర్ కొత్తగూడ పిహెచ్సికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కాపీ టు మెడికల్ ఆఫీసర్ కొత్తగూడ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ వీళ్ళకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈమె సబ్జెక్ట్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ టు ద కాంటిజెంట్ వర్కర్స్. అంటే వీళ్ళ పేమెంట్ ఏమైంది, ఈ వర్కర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్ ఎందుకు పెండింగ్లో పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం ఉంది. ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ మరియు కొత్తగూడ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే విత్ ఇన్ ద 2 days మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పర్టికులర్ ఆఫ్ అబోవ్ కాంటిజెంట్ వర్కర్స్ ఇన్ డీటెయిల్స్ విత్ ఇన్ ద 2 days టు యాజ్ సబ్మిట్ ద సేమ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే మీరు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మీరు ఇక్కడ పెట్టాలి. మీరు ఇన్ఫర్మేషన్ చేయాలంటే వీళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది తెలపాలని. కానీ దీని గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అనేది లేవు. చూసుకోవచ్చు. అంటే ఉన్నత అధికారులు ఎవరైతే కలెక్టర్ గారు కూడా ఇక్కడ డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులు అధికారులు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు పక్కన పెట్టేశారు. ఇటు పోతే వీళ్ళు అంటే ఇక్కడ వర్కర్స్ అని చెప్పేసి వీళ్ళకొక అంటే వీళ్ళు డిఎంహెచ్ఓ నుంచి వీళ్ళు ఒకటి తెచ్చుకున్నారు. ఇంకొకటి ఇక్కడ అండ్ విజయ వీంటి కంటెంట్ వర్కర్ అండ్ పిహెచ్సి కొత్తగూడ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసింది 2011లో. అంటే 2011లో కూడా ఇక్కడ మాకు జాబ్ చేస్తుందని ప్రూఫ్స్ అనమాట. ఇవన్నీ ఆమె తెలపడానికి కారణం ఏంటంటే నేను అప్పంచెలు వర్క్ చేస్తున్నాను, నేను అప్పటి నుంచి పనిచేస్తున్నాను, నాకు అప్పంచెలు జీతం వచ్చింది, నాకెందుకు 2017 నుంచి నాకు జీతం ఆపారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె బాధపడుతుంది. ఇది మీరు యాక్చువల్లీ చూసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ షోయింగ్ ద పర్టికులర్ ఆఫ్ ది కాంటిజెంట్ వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ వర్కింగ్. అంటే 24/7 వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు అప్పుడు కాంటిజెంట్ వర్కర్ కింద వీళ్ళకి కాంట్రాక్ట్ బేస్ కింద స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మీరైతే ఏదైతే విజువల్లో చూస్తున్నారో ఈ పక్కన ఉన్నటువంటి అంటే కొత్తగూడ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి మరియు ఇక్కడ ఉమ్మడి వరంగల్ డిస్టిక్లోని ఉన్నటువంటి వాళ్ళు అంటే పిహెచ్సిలో ఇక్కడ కాంటిజెంట్ వర్కర్స్ కింద వీళ్ళని ఎలక్ట్ చేయడం అంటే వీళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగూడ పక్కన వచ్చేసి కోమట్లగూడెం ఇది ఉందండి. ఇప్పుడు కోమట్లగూడెంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అక్కడ కోమట్లగూడెంలో వీళ్ళకి వస్తుందా శాలరీ? మరి వస్తుంది సార్, వాళ్ళకి జీతం వాళ్ళకి ఇప్పటికీ వస్తుంది శాలరీ, కానీ మీకు మాత్రం మాకు మాత్రమే రావట్లేదు సార్ అప్పటి నుంచి.
దీన్ని ఒక్కసారి అధికారులు మీరు పట్టించుకొని, ఎవరైతే డిఎంహెచ్ఓ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, మరి వీళ్ళు పట్టించుకొని వీళ్ళ శాలరీ ఇప్పటికైనా వీళ్ళకిస్తే వీళ్ళ ఇల్లు గడవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ ఇళ్లలో ఒక్క నెల శాలరీ రాకపోతే ఎలా జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు కూడా తెలుసు. మీకు ఈఎంఐలు మీరు నెలకు కట్టుకున్నామంటే బాకీలు కావచ్చు, మీ ఇంటి సామాన్లు కొనుక్కోండి, మీకు ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా ఉంటాయి. వీళ్ళకు అసలు వీళ్ళకి రావాల్సినటువంటి శాలరీని త్వరగా ఇప్పించాలని చెప్పేసి వాళ్ళ బాధితులు మనతో పాటు చెప్పుకుంటున్నారు. 24 గంటలు పని చేయించుకుంటారు, కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడారు. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి జీతం అనేది ఏం లేదు. పని చేయించుకుంటున్నారు. మాటలు ఎందుకు అంటున్నారు సార్? ఏం మాట్లాడుతాను సార్? మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్. బయటికి నడు, నువ్వు అసలు ఉండద్దు, నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి నడివేసి